వాక్కుతో చేసేది స్తోత్రం జపం, మనసుతో చేసేది ధ్యానం. ఈ 3 పవిత్రం కావాలి. కనుక మన పూజా విధానాల్లో స్మరణ, కీర్తన, పూజ 3 పెట్టారు. హ్మ్. త్రికరణ శుద్ధి సనాతన ధర్మంలో ప్రధానమైన భాగం. క్షేత్రయాత్ర, తీర్థయాత్ర అని పెట్టారు. అవి చేస్తే గాని మోక్షం రాదని ఎక్కడా లేదు. హ్మ్. మోక్షం అనేది మన ఆంతరింగికమైన ప్రవర్తన, సాత్విక జీవన విధానం, తాత్విక చింతన, వీటి వల్ల ముక్తి లభిస్తుంది. అయితే తీర్థక్షేత్ర యాత్రల అవసరం ఏమిటి అని మనం ప్రస్తావన చేసుకుంటే, తీర్థాలు, క్షేత్రాల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే, ఒక మహర్షులు, పూర్వీకులు తపస్సును ఆచరించడం వల్ల భగవత్ శక్తి అక్కడ వ్యక్తమవుతుంది. వాళ్ళ తపశ్శక్తి, అక్కడ ఆవిర్భవించిన భగవత్ శక్తి, ఈ రెండిటి వల్ల చోటుకి ఒక శక్తి ఏర్పడుతుంది. అలాగే తీర్థం అంటే జలం శక్తివంతమైతే తీర్థం, భూమి శక్తివంతమైతే క్షేత్రం. ఇలాగ తీర్థక్షేత్రాలు ఏర్పడతాయి. అక్కడ ఒక్కొక్క తీర్థక్షేత్రాన్ని ఆధారం చేసుకుని ప్రకృతి ఒకటి, చరిత్ర ఒకటి, అక్కడ అందరూ మహాత్ములు సంచరిస్తూ ఉంటారు కదా, వారి ప్రభావం, ఇవన్నీ తిరిగే వాడికి తప్పకుండా లభిస్తాయి. హ్మ్. ఇంట్లో ఉంటే కలిగే భగవత్ చింతన కంటే ఒక తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సహజంగా చింతన కలుగుతుంది. అలాంటి తీర్థక్షేత్ర యాత్రలు వీలైనంత చేయడం వల్ల హ్మ్. వాడికి మరింత పరిణతి ఏర్పడుతుంది. హ్మ్. అక్కడున్న శక్తి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. హ్మ్. అంతే తప్ప అది వెళితే గాని మోక్షం కలుగుతుంది